చెడులో పొరపాటును కూడా పోటీ పడకూడదు రాష్ట్ర ప్రభుత్వాలు, మంచిలో పోటీ పడాలి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ కక్ష సాధింపు రాజకీయాలు తెలంగాణలో పోటీ పడకూడదని కోరుకున్నాం. తెలంగాణలో ఉన్నటువంటి ఈ కొమ్మక్కు రాజకీయాలు ఎక్కడా ఉండకూడదని కోరుకుందాం. ఎవరి రాజకీయం వాళ్ళదే నడవాలా, బాధ్యతగా ఉండాలా, జవాబుదారీతనం ఉండాలా, ఇవన్నీ కోరుకుందాం. అయితే మంచిలో పోటీ పడాలా. ఒకప్పుడు అన్నపూర్ణ క్యాంటీన్లు తెలంగాణలో పెట్టారు, అమ్మ క్యాంటీన్ తమిళనాడుకి ఫాలోఅప్గా. ఆ అన్నపూర్ణ క్యాంటీన్ల తరహాలోనే ఆంధ్రాలో అన్న క్యాంటీన్లు పెట్టారు. మంచిలో పోటీ అది. కరోనా అక్కడ హాస్పిటళ్ళలో చూస్తే ఇక్కడ హాస్పిటళ్ళలో భారీ వస్తువులు, ఉచిత వస్తువులు, అక్కడ కొంత డబ్బులు పెట్టి కొనుక్కునేటటువంటి పరిస్థితి. కొన్ని చోట్ల మాత్రమే నోటెడ్. అక్కడ మంచిలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు బియ్యంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు, మనం ఫెయిల్ అవుతున్నాం. సన్న బియ్యం తెలంగాణలో ఇస్తున్నారు, చక్కగా క్యూ లైన్లో నుంచి తీసుకుంటున్నారు. డబ్బులు పెట్టి కొనుక్కునే అవసరం లేకుండా హ్యాపీగా తీసుకుపోతున్నారు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అదొక సవాల్. పక్కన ఉన్న తెలుగు రాష్ట్రం కావడం, ఏ తమిళనాడులోనో కర్ణాటక అయితే పట్టించుకునే వాళ్ళం కాదు, తెలుగు రాష్ట్రం కూడా మనోళ్ళు 1/2 మంది అక్కడే ఉంటూ ఉండటం వల్ల. అయితే నాదెళ్ల మనోహర్ ఇప్పుడు ఆ శాఖ మంత్రి, తాజాగా ఆయన కీలకమైనటువంటి ప్రకటన చేశారు. మేము తెలంగాణతో సన్న బియ్యంలో పోటీ పడం, మేము ఇప్పటికే 43 రూపాయలు బియ్యం పెడుతున్నాం, తినే బియ్యం ఇస్తున్నాం అన్నటువంటిది. తినే బియ్యం ఇస్తే జనం ఎందుకు అమ్ముకుంటున్నారు? జగన్ అయినా చంద్రబాబు అయినా తినే బియ్యం అంటే ఏం లేదు, ఆ దుడ్డు బియ్యమే ఇస్తారు. అది చివరికి దాన్ని ఏమంటారు, మళ్ళీ రీపాలిష్ చేయడం కావచ్చు, లేదంటే బియ్యపు కొట్టాలకు అమ్ముకోవడమా, లేదంటే బ్రోకర్లకు అమ్ముకోవడం. సరే, ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆపితే ఇంకో చోటకి. ఇప్పుడు ఇదివరకు వైసీపీ వాళ్ళు అమ్ముకునే వాళ్ళు ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు అమ్ముకుంటారు. ఎక్స్పోర్ట్ ఇక్కడ కాకపోతే చెన్నై పోర్ట్ నుంచి అమ్ముకుంటారు. అంతకుమించి ఏం లేదు. నిజంగా జనాలు తినేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన బియ్యం తినేసేసి ఇప్పుడు అదే అన్నం వండుకుంటున్నారా? డబ్బులు పెట్టి కొనుక్కోవట్లేదా మామూలు బియ్యాన్ని? జరుగుతుంది. కానీ ఈ విషయంలో వాళ్ళతో పోటీ పడలేము. ఎందుకంటే ఇప్పుడు 43 అవుతుంది, ఇంకో 7 రూపాయల దాకా పడుతుంది సన్న బియ్యం. అయితే అది ఇచ్చేందుకు సిద్ధంగా లేమని చెప్పుకొచ్చారు. ఈ పోటీలో ఒక అడుగు వెనకబడ్డాం.